ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు గారు కొంతల రామకృష్ణ గారిని అనుసరించాలని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకుని తక్కువగా మాట్లాడతాం అధ్యక్ష. ఎందుకంటే సేమ్ రిపిటేషన్స్ ధన్యవాదాలు కుదరదు, కాబట్టి బాగోదు, అందుకని ఉద్దేశం అధ్యక్ష. భారతదేశంలో 2000 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో జిఎస్టీని స్వీకరించాలని ఆలోచన ఆయన చేశారు అధ్యక్ష. తర్వాత ఆర్థిక మంత్రులతోటి కూడా ఒక ఈసీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ ఆలోచన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న అప్పటి ప్రభుత్వం చేసిందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష సబ్సిక్వెంట్గా దురదృష్టవశాత్తు ఆ సంస్కరణల్ని అమలు చేయడానికి పెద్దగా నిజాయితీగా ప్రయత్నాలు మాత్రం చేయలేదు అధ్యక్ష. తర్వాత గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో జిఎస్టీ అమలు చేయడానికి మళ్ళీ పునాది వేశారు అధ్యక్ష. నమ్మకం ద్వారా సంస్కరణలు అనే నమ్మకంతో రాష్ట్రాలతో తీవ్రమైన ఏకీభిప్రాయ నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఏకాభిప్రాయ నిర్మాణం అధ్యక్ష. ఈ జిఎస్టీ అనేది నవభారతదేశానికి ఒక గొప్ప చట్టం అధ్యక్ష. అట్లాగే విప్లవాత్మకమైన పన్ను వ్యవస్థను గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జూలై 1, 2017 నుంచి అర్ధరాత్రి నుంచి ప్రారంభించారు అధ్యక్ష. ఇది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదు అధ్యక్ష. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏకీకృత భారతదేశాన్ని నిర్మించాలనే కలను సాకారం చేయడానికి ఒక మైలురాయి అధ్యక్ష. ఇది ఆర్థిక విచ్ఛిన్నం నుంచి భారతదేశంలో ఆర్థిక సమైక్యతకు తీసుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష తర్వాత ఏదైతే 2014 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయనది చేసిన అన్ని కూడా మంచి పనులు చేశారు అధ్యక్ష. అధ్యక్ష మొన్న జస్ట్ ఒక స్టేట్మెంట్, ఎవరైనా లంచ్ చేయని వాళ్ళు ఉంటే ఈ సెషన్ కంటిన్యూ అవుతుంది. 2:30కి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. ఈలోపు భోజనం చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే భోజనం చేసి వచ్చేయచ్చు. కంటిన్యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్ష మన ఆగస్టు 15వ తారీఖున మీకు అందరికీ కూడా భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక నూతనంగా దీపావళి ఇంటరప్షన్ సార్, ఇంకొక ఇద్దరు అయ్యాక లంచ్ బ్రేక్ ఒక అరగంట ఇవ్వటం జరుగుతుంది. 2:45 వరకు మీరు మీ తర్వాత ఇద్దరు మాట్లాడాలి కాబట్టి మాటలు చెప్పండి. 5 minutes 5 డన్. అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీపావళి గిఫ్ట్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆ గిఫ్ట్ అంటే ఏదో గిఫ్ట్ అని అనుకున్నాం, కానీ ఇంత పెద్ద భారీ ఎత్తున గిఫ్ట్ ఇస్తారనేది ఈ రూపంలో వస్తుందనేది ఎవరికి తెలియదు అధ్యక్ష. అధ్యక్ష నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆవిడ నేతృత్వంలో మన పయ్యావుల కేశవ గారు కూడా మన మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో అందరు ఫైనాన్స్ మినిస్టర్స్ తోటి కూర్చుని అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం చేశారు అధ్యక్ష, ఇవన్నీ రేట్లు తగ్గించడానికి. అత్యంత అద్భుతమైన సన్నివేశం. కానీ దాంట్లో కూడా పయ్యావుల కేశవ గారు చిన్న కుట్ర చేశారేమో నా డౌట్ ఉంది అధ్యక్ష. నేను తర్వాత చెప్తాను ఏ కుట్ర అనేది. ఎందుకంటే మిగిలిన మొబిలిటీ వెహికల్స్ అన్నిటికీ కూడా 18% జిఎస్టీ ఉంది అధ్యక్ష. ఓన్లీ సైకిల్కి మాత్రము 5% అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు లేదు 5 మాట్లాడలేదండి. 5% మాత్రము సైకిల్కి వచ్చినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే 4 రకాల ట్యాక్సులతోటి కన్ఫ్యూజన్ తోటి ఉండే పరిస్థితి నుంచి 5%, 12%, 18%, 28% నుంచి కేవలము 5%, 18% తోటే దీన్ని ముగించడం జరిగింది అధ్యక్ష. మన జరిగిన
సమావేశాల్లో ఇది 22వ తారీఖు నుంచి 22 సెప్టెంబర్ నుంచి అప్లికబిలిటీ వస్తుంది అధ్యక్ష. దాని వలన మనకి అన్ని రకాల దీంట్లో కూడా వెహికల్స్ మీద అన్ని పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడేటట్టుగా వచ్చింది అధ్యక్ష. దీన్ని ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే అంతకుముందు 99% రేట్లు అయితే 12% రేట్లతో ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే సుమారు 90% ఆఫ్ ద గూడ్స్ ఏదైతే 28% ఉందో దాన్ని కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వలన ఈ జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన వలన అధ్యక్ష, అంతకుముందు విషయము 2017లో మనకి 65 లక్షల కోట్లు ఉండేది అధ్యక్ష. దాన్ని ఈరోజు ప్రకారము ఈరోజు 1,51 కోట్లు 1.51 crores అధ్యక్ష, ఒక 1.51 crores పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గ్రాస్ రిసీప్ట్స్ ఆఫ్ రికార్డు కూడా దీనికి చూస్తే అధ్యక్ష 2018 సంవత్సరంలో 7.19 lakhs crores అధ్యక్ష. 7.19 lakhs crores నుంచి 22.08 lakhs crores ఇప్పుడు 2025లో జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే రేట్లు తగ్గించారో ఈ రేట్లు తగ్గించిన వలన ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉన్న వారికి తగ్గించిన అమౌంట్ చూస్తే అధ్యక్ష 2 లక్షల కోట్ల రూపాయలు సుమారు వస్తుంది అధ్యక్ష. అంటే కట్ చేసింది ఏదైతే ట్యాక్స్ తగ్గించారో దాని టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 2 lakhs crores అధ్యక్ష. దిస్ ఈజ్ అ మ్యాసివ్ రికార్డ్ అధ్యక్ష. ఇది మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్ కింద మనము ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దీన్ని బట్టి చూస్తే ఈ డబ్బులతోటి దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 4 times ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో దానికి 4 times తోటి ఈక్వల్ అధ్యక్ష. అట్లాగే 10 రెట్ల అధ్యక్ష ఏదైతే పిఎల్ఐ స్కీమ్స్ ఎలొకేషన్స్ ఉన్నాయో దానికి 10 times కనుక చేస్తే అది ఎంత అయితే మనకి లబ్ధి వస్తుందో ఆ విధంగా చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే రేట్లు తగ్గించిన వలన ఎవరైతే ట్యాక్స్ తగ్గించిన తర్వాత మనకి ప్రజలకి ఆదాయం పెరిగి వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ స్పెండింగ్ కెపాసిటీ తర్వాత ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అధ్యక్ష. అలాగే జాబ్స్ క్రియేషన్ అవుతుంది. జాబ్స్ క్రియేషన్ తోటి మళ్ళీ వైడర్ ట్యాక్స్ బేస్ పెరుగుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా మనకి మళ్ళీ ఫ్యూచర్లో డబ్బులు ఇండైరెక్ట్గా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ప్రతి ఇండివిజువల్ ఐటమ్కి వెళ్ళదలుచుకోలేదు, ఊరికే ఓవరాల్గా మీకు చెప్తున్నాం అధ్యక్ష. డైరీ ఎసెన్షియల్స్, మిల్క్, పనీర్, కర్డ్ అంతకుముందు ఏదైతే 5% ఉందో దాన్ని 0% చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే జిఎస్టీ అండ్ గ్రాసరీస్ 12% నుంచి 5%. డైలీ ఎసెన్షియల్స్ కూడా బాగా తగ్గించారు అధ్యక్ష. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, సోపు 18% అంతకుముందు ఉండేది, కేవలం 5% చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే కిచెన్ సేవింగ్స్ అయితే బటరు, గీ, యూటిలిటీస్ అవన్నీ కూడా చూస్తే 12% నుంచి 5% తగ్గించారు అధ్యక్ష. అట్లాగే మన అన్నదాత అనేది మన ఏదైతే ఫార్మర్స్కి కూడా డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ కాస్ట్ తగ్గించడం జరిగింది అధ్యక్ష. ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా. అట్లాగే ఏదైతే అసలు జీరో ట్యాక్స్ అనేది ఈ హెల్త్ పాలసీస్ పైన జీరో ట్యాక్స్ చేయడం జరిగింది అధ్యక్ష, హెల్త్ ఇన్సూరెన్స్ పైన. అట్లాగే ఇంక పిల్లలకైతే చదువుకునే దానికి పెన్సిల్స్, బుక్స్ అన్నిటికీ కూడా అది కూడా జీరో ట్యాక్స్. అట్లాగే ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మన 2014 నుంచి ఇప్పటి వరకు మనం ఏమి సాధించింది ఈ ప్రభుత్వం అని అంటే కేంద్ర ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అధ్యక్ష 144 వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఎయిర్పోర్ట్స్ డబుల్ అయినాయి అధ్యక్ష. ఎయిర్పోర్ట్స్ ఇదంతే ఆఫ్టర్ 2014 గురించి చెప్తున్నాను. అట్లాగే హైవేస్ ఏమో 60% పెరిగినాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష డిఫెన్స్లో అయితే దానికి ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్ సెక్టార్లో పెట్టింది 34 రెట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఆల్మోస్ట్ 90 times ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఉందో 90 times పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లాగే స్టార్టప్స్ కూడా ఇదివరకు ఏదైతే 350 కింద మనం నమోదైన స్టార్టప్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 lakhs స్టార్టప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వము అట్లాగే అందరూ కూడా అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా కలిపి తీసుకున్న నిర్ణయము ఇది ఏకాభిప్రాయంతో చేసిన నిర్ణయాన్ని మాత్రము మనం తప్పనిసరిగా
మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం సుమారు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష, పయ్యావుల కేశవులు గారు గౌరవనీయులు మంత్రివర్యులు నిన్నే చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఒక సెమినార్ పెడితే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. సుమారు 11 గంటలు సుదీర్ఘంగా దీనిపైన చర్చించి అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ని ఒప్పించి ఏకగ్రీవమైన నిర్ణయం చేయటం ద్వారా ఇది సాధ్యమైంది అధ్యక్ష. దీనికి అందరికీ కూడా మనం ధన్యవాదములు ప్రధానమంత్రి గారికి అట్లాగే నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇందాక చెప్పాను పయ్యావుల కేశవ్ గారికి కూడా చిన్న రోల్ ఏదో ఉందనేది. ఎందుకంటే ఇది వాహనాలు మొబిలిటీ అన్నీ కూడా అంతకుముందు 28% ఉండేదాన్ని 18% చేశారు. ఈ సైకిల్ భాగాలు మాత్రము 12% ఉండేది. ఆ 12% నుంచి కేవలము 5% చేయటం జరిగింది అధ్యక్ష. సో మీరు ఇన్ని చూస్తే అధ్యక్ష, అట్లాగే మెయిన్ ఏంటంటే మనం ఇల్లు నిర్మాణం గురించి చూస్తే నిర్మాణానికి కావాల్సింది సిమెంట్ అధ్యక్ష. సిమెంట్ పర్సంటేజ్ కూడా అంతకుముందు 28% ఉండేది, 28 నుంచి 18% చేయటము. అట్లాగే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. రకరకాల ట్యాక్సెస్ నుంచి ఓన్లీ సింప్లిఫైడ్ ట్యాక్స్ ప్రొసీజర్ తీసుకొచ్చినందుకు మరి ఒక్కసారి మీ ద్వారా అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం.